రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరబండలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రతి దాడి కనిపిస్తోంది. పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేత బాబా ఫసీయుద్దీన్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు అటు మాగంటి సునీత గోపీనాథ్. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే అటు బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు అంటూ అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. కాంగ్రెస్ నేత ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేశారు అని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారు పోలింగ్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఫైర్ అవుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అది ప్రస్తుతం బోరబండ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్, బోరబండ దగ్గర నుంచి మనకు ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాలు అందించేందుకు. ప్రవీణ్, అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ కొనసాగుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది, అసలు ఏమైంది? ఇవాళ ఉదయం నుంచి కూడా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు అంటూ కూడా ఒక పార్టీ పైన ఇంకో పార్టీకి సంబంధించిన నేతలైతే విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇతర ప్రాంతాల నుంచి ఎవరైతే నేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటివరకే ఎన్నికల అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటూ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే కాసేపటి క్రితమే బోరబండ డివిజన్కి సంబంధించి కూడా మాజీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై కూడా దాడి చేశారు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. అందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాడులు అనేది కరెక్ట్ కాదు, ఓటర్ల వారి ఓటుకు వినియోగించుకోవాలి, వినియోగించుకోవడానికి మాత్రం వాళ్ళు ముందుకు వస్తుంటారు. కానీ ఇలాంటి దాడులు కూడా సరికాదు అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఓటమికి సంబంధించిన దానిపైన కూడా ఓటమి పాలవుతుంది కాబట్టి అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించిన వారిపైన కూడా ఆ దాడులకు పాల్పడుతుంది అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అయితే ఆరోపణలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా ఇప్పటివరకే మాట్లాడుతూ కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా వచ్చి ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా మాగంటి సునీత కూడా ఇప్పటివరకే పిలుపునిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఓటర్లు అయితే తమ ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక పక్క ముందుగా పోలీసులు ఊహించిన ప్రకారం మాత్రం జూబ్లీస్ నియోజకవర్గంలో మాత్రం ఒక పక్క భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేయడం, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాదాపుగా 250 పైగా కూడా సమస్యక ప్రాంతాలు కూడా గుర్తించారు. ఆ ప్లేసెస్లో మాత్రం పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 2000 పైగా కూడా కేంద్ర బలగాలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటివరకు ఎన్నికల విధుల్లో కూడా ఉన్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ దాడులకు సంబంధించి కూడా ఒక పక్క బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కూడా దాడులకు జరుగుతున్నాయని చెప్పేసి కూడా నేతలు అయితే చెప్తున్నారు. ఒక పక్క కాంగ్రెస్ సంబంధించిన ఆ నేతలు లోకల్గా ఉన్నారు, లోకల్గా ఉండి మాత్రం ఓటర్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే, అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఓటర్లను కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ దాడులు చేస్తున్నారు అంటూ కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ సంబంధించిన ఆ నేతలు అయితే చెప్తున్నారు. ఒకరిపైన ఒకరైతే విమర్శలు కూడా చేసుకుంటున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు ముందుగా ఊహించినట్లుగానే జూబ్లీస్ నియోజకవర్గంలోని బోరబండ, అదేవిధంగా బోరబండకు ఆనుకున్న ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకే దాడులు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాడులకు సంబంధించి కూడా దాడులు జరగడం పైన కూడా ఇప్పటివరకు పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. దాదాపు 139 డ్రోన్ కెమెరాలను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా మాత్రం ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపై కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. దాంతో పాటు పోలింగ్ సజావుగా సాగుతోందా? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది బోరబండ పోలింగ్ స్టేషన్ దగ్గర? ఇప్పటికైతే పోలింగ్ అయితే సజావుగా జరుగుతుంది. కానీ పోలింగ్ కేంద్రాల వద్ద కాకుండా కూడా ఎక్కడైతే గల్లీలు ఉన్నాయో గల్లీల్లో కూడా ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఇంకా ఓటర్ల వద్దకు వెళ్తున్నారు. ఒక పక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తూ కూడా ఓటర్లు కూడా ప్రలోభ పెడుతున్నారు అంటూ కూడా ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే ఒకరిపైన ఒకరు విమర్శలు అసలు అయితే గుప్పించుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే ఆ ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తున్న సందర్భంలో మాత్రం లోకల్గా ఏదైతే గల్లీలు ఉంటాయో గల్లీల్లో మాత్రం ఒక పార్టీకి సంబంధించిన నేతలపైన కూడా ఇంకో పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాగంటి సునీత మాత్రం
ఇప్పటివరకు జరిగిన దాడులను కూడా ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది, 9 గంటలు అవుతుంది కాబట్టి 9 గంటల వరకు కూడా పోలింగ్ మాత్రం ఇప్పటివరకే మందకొడిగా కూడా కొనసాగుతుంది. కొంతవరకు అంటే ఉద్యోగులు ఆఫీస్కి వెళ్ళే సమయం అవుతుంది, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా వారి వారి బిజినెస్లో కూడా వెళ్తుంటారు కాబట్టి పోలింగ్ శాతం కూడా మధ్యాహ్నం వరకు కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోలింగ్ పర్సెంటేజ్ పెంపు పైన కూడా ఇప్పటివరకే అధికారులు అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే మాత్రం దాదాపు 47% పోలింగ్ మాత్రమే అయింది, కానీ ఈసారి మాత్రం 55-56% పోలింగ్ కూడా అయ్యే అవకాశాలు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే అందరూ కూడా భావిస్తున్నారు. ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతే మాత్రం ఏ పార్టీకి పాజిటివ్గా ఉంటుందంటే దానిపైన కూడా లెక్కలు కూడా వేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా మాత్రం పోలింగ్ బూతులు ఏవైతున్నా బూతుల వద్దకు మాత్రం ప్రత్యేకంగా కూడా ఆటోలను కూడా ఏర్పాటు చేశారు. ఆటోలను ఏర్పాటు చేసి కూడా ఆ ఆటోలలో పోలింగ్ బూత్కి కూడా తీసుకొస్తున్నారు. ఆటోల పైన కూడా స్టిక్కర్స్ కూడా వేశారు. ఫ్రీగా ఓటు వేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. మీరు ఆటోలో వెళ్ళి కూడా వెయిట్ వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే జూబ్లీస్ నియోజకవర్గాల్లో కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ప్రత్యేకంగా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రారు అని చెప్పేసి కూడా భావిస్తున్నారో వారికి అధికారులు ఇప్పటివరకే సూచనలు చేస్తున్నారు. ఈసారి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఓటర్లకు సూచనలు చేస్తున్నారు. దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలో ఏ ఎన్నిక జరిగినా, అంటే గతంలో ఎన్నికలు గమనిస్తే మాత్రం హైదరాబాద్ నగరంలో ఎన్నికలకు సంబంధించినంత వరకు మాత్రం ఒక పక్క పోలింగ్ పర్సెంటేజ్ కూడా తక్కువ నమోదవుతుంటుంది. కానీ ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం 55-56% కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అంచనాలు కూడా వేస్తున్నారు. ఒకవేళ ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతే మాత్రం ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉంటాయనే దానిపై కూడా ఒక పక్క అంచనాలు వేస్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకే జరుగుతున్న దాడులకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు ఆర్ఓ కర్ణన్ కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పేసి కూడా చెప్పారు. ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల అధికారులందరూ కూడా ఇప్పటివరకే విధుల్లో నిమగ్నమయ్యి వాళ్ళందరూ కూడా పోలింగ్ కు సంబంధించిన ఉదయం కాస్త మొదలైనప్పుడు కాస్త మందకొడిగా కనిపించింది, ఇప్పుడు ఓటర్ల తాకిడి పెరిగిందా, ఎట్లా ఉంది సిచ్యువేషన్? 9 గంటలకు వస్తుంది కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ కూడా వేయడానికి, అంటే ఒక పక్క ఓట్లు వేయడానికి కావచ్చు, అదేవిధంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచాలని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనల నేపథ్యంలో మాత్రం పోలింగ్ స్టేషన్ల వద్దకు మాత్రం తాకిడైతే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన సమయంలో మాత్రం కొంత మందకొడిగా మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత మాత్రం పోలింగ్ స్టేషన్ల వద్దకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం వస్తున్న సిచ్యువేషన్ అయితే ఓవరాల్గా జూబ్లీస్ నియోజకవర్గ వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత మాత్రం ఇంకా ఊపందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లకు సంబంధించి కూడా చాలామంది ఓటు హక్కు కూడా వినియోగించుకోవడానికి మధ్యాహ్నం తర్వాతనే వస్తారు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు కూడా జూబ్లీస్ నియోజకవర్గం అంటేనే చాలా వరకు కూడా ప్రతిరోజు కూడా వారి వృత్తి కొనసాగించి జీవనం గడుపుతుంటారు. కాబట్టి అందులో భాగంగానే ఉదయం వారి వారి పనులకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఓటు హక్కు కూడా ఎక్కువ వినియోగించుకోవడానికి మాత్రం వచ్చే అవకాశాలు అని చెప్పేసి కూడా ఒక అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత మాత్రం పోలింగ్ ఇంకా ఎక్కువ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూస్తాం. ఓకే, రైట్ ప్రవీణ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది బోరబండ దగ్గర ప్రస్తుతం